హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట. అందరికీ తెలిసిందే కానీ, మా అమ్మ చేత్తో చేసే ఈ వంకాయ కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. పాతకాలం పద్ధతిలో చేస్తుంది. చాలా సింపుల్‌గా అయిపోతుందన్నమాట. రెసిపీ మాత్రం చపాతీలలోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. రెసిపీలోకొచ్చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, ఒక కళాయి పెట్టుకొని, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. అస్సలు వంకాయ తినని వాళ్ళకి కూడా ఈ రెసిపీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. తాలింపు గింజలు కొంచెం అంతా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా లైట్‌గా ఫ్రై చేసుకొని, దీంట్లోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని, ఇది కూడా కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకొని, దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఎల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ పాటు ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యే లోపల, ఈ లోపల వంకాయలు ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో పెట్టుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు, ఒక హాఫ్ కేజీ వంకాయలకి సరిపోతుందనమాట. కట్ చేసి పక్కన పెట్టుకొని, ఉల్లిపాయలనేది దగ్గరుండి ఫ్రై చేసుకుంటే చక్కగా మాడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసాము కాబట్టి, సో దగ్గరుండి ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వాటర్ లేకుండా కేవలం వంకాయ ముక్కలు మాత్రమే యాడ్ చేస్తున్నాననమాట. దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని, రుచికి సరిపడంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీకి 1 టీ స్పూన్ వరకు కల్లులుప్పు యాడ్ చేసుకుంటున్నాననమాట. సో, మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం మాత్రం హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోతుంది. ఎందుకంటే వంకాయకి కారం ఎక్కువ పట్టదు. మెయిన్‌గా ఇక్కడ తీసుకున్న ఈ తెల్ల వంకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఒకసారి కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఊరి చక్కగా కలర్ మారేంత వరకు కూడా వంకాయలు మెత్తబడేంత వరకు కూడా ఏ వాటర్ యాడ్ చేయకుండా టమాటా ఇంకా వంకాయలలో ఉన్న వాటర్‌తోనే చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత ఇలాగ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందనమాట. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుంది. బేసిక్‌గా నల్ల వంకాయలు తీసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది. టేస్ట్ అంతగా రాదు. బట్ ఈ వంకాయ ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట. 10 మినిట్స్‌కి మనకి కూర చక్కగా దగ్గర పడిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయి దీంట్లోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటే గనక ఎండు కొబ్బరి పొడి ఇలా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం మిక్సీ పట్టి పెట్టేసుకున్నారంటే స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు వెంటనే వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లోనే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందనమాట. రెసిపీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ రెసిపీ. ఇలా చేసుకొని తింటాం. చపాతీలలోకి వేడి వేడి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే నిజంగా అస్సలు ఈ టేస్ట్‌ని మర్చిపోలేరనమాట. ఎందుకంటే ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్‌గా చేసుకుండే పాతకాలం పద్ధతిలో వంకాయ కర్రీ ఇలా ఒక్కసారి చేసి చూడండి. చూసారు కదా! ఈరోజు రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి.